షాద్ నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ జనసేన ఉమ్మడి నాయకులైతే పాటు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈ రోజు ఇక్కడ చూసుకుంటే కొత్తగా అయితే ఆయన రాజకీయాలకైతే కొత్త కాదు, మీ నియోజకవర్గానికి కొత్తగా వచ్చారు కళా వెంకట్రావు గారు. ఆయనకి మీరు ఏ విధంగా స్వాగతం పలికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? కళా వెంకట గారు మాకు నియోజకవర్గంలో కొత్త, కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి 1983 నుంచి ఇంతవరకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ లీడర్గా ఉండి ఎన్నో పదవులు అనుభవించి ఎంతో కష్టపడి పార్టీని కనిపెట్టుకుంటున్న వ్యక్తి మా నియోజకవర్గం రావడం వల్ల మాకు హర్షదాయకం ఉంది. ఈరోజు ఆయన వచ్చారంటే ఎంతమంది అంటే మనం ఇంతమంది వస్తారని కూడా మాకు తెలియలేదు. చెప్పకుండానే అంత ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆయన స్వాగతం పలికాం. ఎందుకంటే తప్పకుండా ఆయన ఈ నియోజకవర్గంకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఆయన తాలూకా తప్పకుండా గెలిపించి అందరం కలిపి జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కలిపి బీజేపీ అవునండి మొత్తం అదే మిత్రపక్షాలని కలిపి తప్పకుండా ఎక్కువ మెజార్టీతో మన కళా వెంకటరావుని గెలిపించి మన చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇద్దామని మేమందరం అనుకొని ఆ నిర్ణయం మేరకు మేము ఉన్నామని మీకు చెప్తున్నాం. మీరు చెప్పండి అన్న. కిమిడి కళా వెంకటరావు గారు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి అతని తాలూకా ఫేస్లో ఉన్న గ్లామరు, అతనికి ఉన్న వాకు దాటి ఆ మహానుభావుడు తాలూకా లెక్కలన్నీ చూసుకొని మహానుభావుడు శ్రీమాన్ కిమిడి కళా వెంకటరావు గారికి నందమూరి తారక రామారావు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో మా చిన్నతనంలో చూసాం. అయితే ఈనాడు అతను కొత్తానికి వచ్చింది కాదండి, ఎల్లప్పుడూ కూడా అతను ప్రజల్లో ఉన్న వ్యక్తే. నాడు 42 సంవత్సరాల నుంచి చేస్తున్న రాజకీయం అతనిది. వాళ్ళ కుటుంబం ఏంటి, తనే ఒక ప్లాట్ఫామ్ అండి. నిజంగాను తనకి ఈరోజు కొత్త పాత అని లేదండి. తాను వచ్చినందుకు మా జనసేన నాయకులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అధినాయకులు, అలాగే మళ్ళీ మా బీజేపీ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ కూడా అతనికి చూసి సంఘీభం ప్రకటించారు. చాలా బాగా స్వాగతం పలికారు. అతనికి అత్యధిక ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి అతనికి మన చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్గా పంపిస్తాం. మేము తప్పకుండా ఇది 100-150 పాలు కూడాను కరెక్ట్గా ఉంటుంది. ఈ మాట మేము చేసి తీరుతాం. మా జన సైనికులు, మా వీర మహిళలు, మా తల్లిదండ్రులు, మా బిడ్డలు అందరూ కూడా ఉన్నారు. తప్పకుండా అతనికి మంచి మెజార్టీ తెచ్చి అతనికి గెలిపించి ఈ నియోజకవర్గంలో మేము ఘన విజయం మంచి కిరీటం పెట్టి పంపిస్తాం. అతనికి నిజంగాను ఆ అసెంబ్లీ గోడ గెంతినట్టు చేస్తాం. మేము తప్పకుండా అతను విజయం సాధిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అన్న మీరు చెప్పండి అన్న, ఈరోజు జనసేన ఏ విధంగా ఈయన సహకరిస్తుంది? ఈరోజు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైతే సిద్ధాంతం చెప్పారో, ఎవరో టికెట్ ఇచ్చినా గెలిపించమని మాకు చెప్పారు. అదేవిధంగా వ్యక్తే తప్ప మాకు ఇంకొకరైతే మాకు సంబంధం లేదు. పార్టీ ఎవరికైతే నిర్ణయిస్తూ టికెటే అలా గెలిపించే దిశగా జనసేన పార్టీ ఇప్పుడు ఉంటుందని, అలాగే రాష్ట్రం మొత్తం కూడా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఈరోజు ఎక్కడ ఎలక్షన్లో అందరూ కూడా పాల్గొని మాకు రాకపోయినా బాధ లేకుండా పవన్ కళ్యాణ్ గారు తగ్గమన్నారు. అదే తగ్గి ఈరోజు ఎక్కడా కూడా ఈరోజు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి ఈరోజు గడని విజయం ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గం సాధిస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఈరోజు ఆదరణ చూసాం. ముహూర్తంగానే వచ్చారు అతను. అలాంటప్పుడే 500 మంది ఇలాగా తెల్లవారు 6 గంటలకు వచ్చేసారు. అంటే అంత వ్యతిరేకత ఉంది. అంటే ఇక్కడ ఇప్పుడు వరకు టికెట్ అనౌన్స్మెంట్ లేకపోవడం వల్ల చాలా బాధపడ్డారు టీడీపీ నాయకులేటి, జనసేన నాయకులేటి, బీజేపీ నాయకులేటి. ఈరోజు కళా వెంకటరావు రావడం చాలా ఆనందంగా ఉంది మాకు అందరికీ. ఎందుకంటే అతనికి చెప్పక్కర్లేదు రాజకీయం గురించి. 1983 నుంచి ఎన్నో పదవులు అనుభవించారు. అలాగే పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అతనికి సీనియారిటీ అయితే చూడక్కర్లేదు. ఎందుకంటే అనుభవం కూడా ఉంది కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూసి ఇలాంటి వ్యక్తి అయితే ఇక్కడ గెలగలడు, అనుభవం ఉందని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ విభేదాలు అయితే ఉన్నా కానీ ఇప్పుడు అందరం కలిసికట్టుగా గద్దిబాబు గారు, అలాగే రాజు గారు, చాలామంది వ్యక్తులందరం కలవడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపారు. మీ అందరం కూడా కలిసికట్టు చేస్తామని చెప్పారు. విజయం సాధ్యమనేసి మీ కంఠబద్ధంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజల ఆదరణ చూశారు. ప్రతి ఒక్కరు కూడా మీరే గెలిపనేసి ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కూడా చూసి ఈ జన ఆదరణ చూసి వైసీపీ నాయకులకి గుండెల్లో దడపుట్టుకుంది. ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చిస్తే ఓట్లేసేస్తాం అనుకుంటున్నారు.
లక్షల రూపాయలు ఇచ్చినా ఎవరు కూడా ఓటేరు. మంచివాడు కావాలి, మంచి పాలనలు కావాలి తప్ప ఇలాంటి రౌడీయిజం దౌర్జన్యాలు చేస్తే ఈరోజు వాలంటీర్లు కూడా రాజీనామాలు చేసి పార్టీలో తిరగమని ఆదేశాలు ఇస్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు మేము డబ్బులు ఇస్తామని చెప్తుండ్రు. దువ్వాడ శ్రీనివాసరావు తిడతండి నిలబెడతాడుగా. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మీడియా ఉంది, ప్రతి టీవీలో కూడా వస్తుంది. వాళ్ళు తిట్టిన తిట్లు కానీ వాళ్ళు ఆడిన మాటలు కానీ ఈరోజు కండ్రబాద్ రాష్ట్రం మొత్తం కూడా విజయం సాధిస్తుందనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈరోజు 3 పార్టీలు కలిపి రామరాజ్యం రావాలనే ఈరోజు కలపడం జరిగింది. అధినేత పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలు కలిపి అది విజయమనేసి ఎక్కడ 30 నుంచి 40,000 మెజార్టీ వస్తేనే మనం గెలిచినట్టని చెప్తున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు చూసుకుంటే ఇక్కడ వైసీపీ అయితే మాత్రం ఇప్పటికే కొంకటేలతో తనుకొని అయితే ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏ విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ముందుకెళ్తుంది? ఇక్కడ కుంకటేలతో తవ్వుకున్నారని చెప్పేసి మీడియా మాత్రమే చెప్తుందండి. జనాలు అయితే దీన్ని అసలు అంగీకరించరు. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాము, ఎన్ని పొత్తు అనేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎప్పుడైతే పొత్తు అని చెప్పారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. ప్రత్యేకించి ఇప్పుడు మనం గెలుపు ఓటముల గురించి మాట్లాడుకోవట్లేదు. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం అనేది కూలిపోయింది. తాత్కాలికంగా మాత్రమే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, చీపురుపల్లి నియోజకవర్గానికి ఇలాంటి సీనియర్ నాయకుడిని ఇవ్వడం మేమందరం మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మేము వెల్కమ్ పలుకుతున్నాం. ఫస్ట్గా కళా వెంకట్రావు గారికి. అలాగే కొన్ని కారణాల రీత్యా సీట్లు అడ్జస్ట్ అవ్వకపోవడం వల్లే కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. కానీ గెలుపు అనేది మాత్రం ఖచ్చితంగా తథ్యం. ఇందులో ఎటువంటి అపోహాలు మాత్రం ఎవరు పడక్కర్లేదు. ఇంకో విషయం ఏంటంటే, వాలంటీర్లకు చెప్తున్నామండి, మేమందరం కూడా మీలాగే చదువుకొని ఒక జనసేనలో ఉన్నామంటే చదువుకొని ఉద్యోగాలు లేక ఒక యువతంతా కూడా ఆయన సిద్ధాంతాలను నమ్మి మేము ఒక రాజకీయాల్లోకి వచ్చాం. ఇప్పుడు ఉన్న యువతంతా కూడా 5,000కి జీతం ఇచ్చి వాలంటీర్లుగా వాళ్ళ భవిష్యత్తు భూమికి అంకితం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే, పాపం వాళ్ళు 5,000 జీతాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎలాగా ప్రభుత్వం కూలిపోతుంది కదా, మీరందరూ రాజీనామా చేసేయండి అంటే ఉద్యోగం పోయిన వాళ్ళ భవిష్యత్తు ఏంటి? 5,000 ఉద్యోగం కూడా లేకుండా చేయాలనేది ఆయన రాజకీయ ఉచ్చులో ఒక వ్యూహం ఇదంతా. కాబట్టి ప్రతి ఒక్క వాలంటరీ సహోదరిమణులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీ భవిష్యత్తు ముందుకెళ్ళడం కోసమే చూస్తుంది, కానీ ఏ ప్రభుత్వం కూడా ఎవరి నోటి దగ్గర ముద్ద తీయాలని అనుకోరు. కాబట్టి అలాంటి ఉచ్చులో మీరు ఎవరు పడొద్దు దయచేసి. ఇప్పుడు ప్రభుత్వం పథకాలు జీతం తీసుకుంటున్నారు కాబట్టి న్యూట్రల్గా ఉండండి. ఏది మీకు మంచి అనిపిస్తే మనస్ఫూర్తిగా దాన్ని నమ్మి ఆ సిద్ధాంతం పరంగా ఓటేసి ఒత్తు ధర్మాన్ని పాటించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రం మేము భరోసా ఇస్తున్నాం. అదేవిధంగా ఈ మీ నియోజకవర్గానికి సంబంధించి ఇంతవరకు కూడా కిమిడి నాగార్జున అయితే మాత్రం ఇక్కడ మీ పార్టీకి ఎన్నో సేవలు అందించారు. ఆయనకి టికెట్ రాకపోవడంతో ఒక్కసారిగా అసమ్మతి రేకెత్తింది. ఇప్పుడు ఆ వర్గం మీతో పాటు వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. ఏ పార్టీలోనే సరే వర్గపోరు అనేది సహజంగా ఉంటుంది. దాన్ని వర్గపోరు అని అన్నాము, రాజకీయంగా ఎత్తుగడనే అనుకుంటాం. ఒక కుటుంబ సభ్యులు కొంచెం ఎత్తుగడలు పొత్తుల్లో కొన్ని సీట్లు అడ్జస్ట్ అవ్వకపోవడం వలన మాత్రమే సీట్లు రాలేదు తప్ప నాగార్జున గారి మీద ఎటువంటి వ్యతిరేకం అనేది ప్రజల్లోనే లేదండి, పార్టీలోని కూడా లేదు. ఆయన మంచి వ్యక్తి, యువకుడు, చదువుకున్నారు, కష్టపడ్డారు. కొన్ని అనివార్య కారణాల వల్ల లేదంటే పొత్తుల్లో సీట్లు అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల మాత్రమే ఆయనకి సీట్ ఆగింది తప్ప ఆయన మీద ఎటువంటి నెగిటివ్ లేదండి. అన్నీ సర్దుకుంటాయి, కొంచెం లేట్ అవుతుంది అంతే, మిగతా అదంతా సర్దుకుంటుంది. అయితే ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గానికి సంబంధించింది అయితే మాత్రం రానున్న రోజుల్లో అయితే మాత్రం కనీసం 25,000 నుంచి 30,000 వరకు మెజార్టీ తీసుకుని వచ్చి టీడీపీకి అయితే ఒక పెద్ద కిరీటాన్ని అయితే మాత్రం ఈ నియోజకవర్గం నుంచి అయితే మాత్రం కళా వెంకట్రావుకి అయితే తీసుకుని వెళ్ళి గిఫ్ట్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.